హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు అయితే డే 14 వ్లాగ్ అనమాట. సక్సెస్ఫుల్గా 13 డేస్ అయితే కంప్లీట్ చేసుకొని 14లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము మనము ఈ డైట్లో. సో ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఇంక ఇంట్లో పనులు అయ్యి ఉండడం వల్ల అయితే పనులన్నీ చేసుకొని పూజ అది చేసుకోవడానికి నాకు టైం అయిపోయింది. ఇంకా డిన్నర్కి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఎంత టైం లేదని చెప్పేసి నేను లంచ్ అయితే డైరెక్ట్ తినేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసాను. లాస్ట్ వీడియోలో చూసారు కదా, వెయిట్ ఎంత తగ్గానంటే 72 ఉండేదాన్ని 71.75 kgsకి అయితే వచ్చాను. టోటల్గా 250 grams అయితే తగ్గాను కదా. సో వన్ బై వన్ అలాగ తగ్గుతూ ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకుంటేనే 71.75 grams అయితే ఉన్నాను. సో అది కూడా మళ్ళీ ఈ వీడియో నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ లేచి వెయిట్ ఎంత చెక్ చేసుకున్నానో, నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత తగ్గుతున్నానో పెరుగుతున్నానో అన్నీ కూడా ప్రతి వీడియోలోని కూడా మార్నింగ్ది చెక్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేసుకునేది కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఫస్ట్దే చూసేటట్టయితే లాస్ట్లో కూడా ఎంత తగ్గింది ఏంటి అనేది కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అలాగని చెప్పేసి లాస్ట్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, డైరెక్ట్గా చూడండి. మీకు చూడడం ఇష్టం లేకపోతే మ్యూట్లో అన్నా పెట్టేయండి, కాకపోతే వీడియో అనేది ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? .5 kilometers వాక్ కంప్లీట్ చేసుకుని 137 calories అయితే బర్న్ అయ్యాయి. ఇంకా ఎంటీ స్టమక్తో అయితే చియా సీడ్స్ విత్ లెమన్ హాట్ వాటర్లో అయితే మిక్స్ చేసుకొని తాగేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం చేయలేదు, డైరెక్ట్ లంచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా లంచ్కి అయితే నేను చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చపాతీలో కూడా నేను కర్రీ తీసుకుంటున్నాను. కర్రీ ఏంటంటే పప్పు పాలకూర కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఈసారి నాకు క్యారెట్తో పాటు కీరా కూడా వచ్చేసింది. మా హస్బెండ్కి తెమ్మంటే ఇన్ని రోజులకు తెచ్చారు. ఇంకా క్యారెట్ కీరా రెండాటిని కూడా ఇంక్లూడ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు నా కర్రీ వచ్చేసి పప్పు పాలకూర అనమాట. సో పప్పులో మనకి ఎలాగా ప్రోటీన్ ఉంటుంది, అండ్ పాలకూరలో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఫస్ట్ పాలకూరలో మనకి ఏం బెనిఫిట్ ఉందని చెప్తాను మీతోటి. ఈ పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మన రోగ నిరోధక శక్తిని అయితే తగ్గిస్తుంది, బోన్ స్ట్రాంగ్ పరుస్తుంది. ఇందులో 13 types ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ చాలా మంచిది అనమాట. ఇంకోటి ఏంటంటే మన షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఈ పాలకూర అనేది మన డైట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీ అని నేను చెప్తాను, ఎందుకంటే మనం తీసుకున్న గ్రీన్ వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా పాలకూర అనేది చాలా మంచిది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మన డైట్లో ఈ కూర అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఒకప్పుడైతే నేను పాలకూర అనేది తినేదాన్ని కాదు, నేను అందులో ఆకుకూరలు తినడం చాలా తక్కువ తినేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క దానికోసం తెలుసుకొని ఒక్కొక్క విధంగా ఎలా వండుకొని తింటే మంచిది అనుకొని తెలుసుకొని నేనైతే ఇంకా నార్మల్గా అయితే తినలేను కాబట్టి ఇంక పప్పులో అయితే ఇంక్లూడ్ చేసుకొని అయితే డైరెక్ట్గా నేను తింటున్నాను. సో ఇక్కడ క్యారెట్ ముందుగా ఎందుకు తింటామంటే మనం టమ్మీ ఫుల్ చేయడానికి అని చెప్పేసి నేను కీరా ముందుగా తింటాను అనమాట. ఇవి రెండు తినేటప్పటికి ఆల్రెడీ మన టమ్మీ ఫుల్ అయిపోద్ది. సో ఇంకా చపాతీ తర్వాత తింటాను. ఇంకా అలాగా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా నైట్కి అయితే నేను ఇక్కడ కర్బూజా జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎక్కువగా కాకుండా ఓన్లీ ఒక కర్బూజాలో హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకొని స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసుకోవట్లేదు, హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ హనీని యాడ్ చేసుకొని కర్బూజా జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ టమ్మీ ఫుల్గా ఉంది. ఇంక ఈ టైంలో నేను ఏం తిన్నా కూడా నాకు చిరాగ్గా ఉంటుంది, ఇంక తినబుద్ధి అవ్వదు. సో జ్యూస్ అయితే మనకి లిక్విడ్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా కర్బూజా జ్యూస్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. 5 బాదాము 1 వాల్నట్. ఇట్లా మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది ఇస్తుంది కాబట్టి
మనకి టమ్మీ ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది, ఇంకా ఆకలని కూడా అనిపించదు. నేను నైట్ అయితే సింపుల్గా ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంత హెవీగా తీసుకున్న ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డైజెషన్ అయిపోద్ది. ఎంతైనా మనం లైట్ ఫుడ్ తీసుకోవాల్సింది నైట్ టైమే అనమాట. ఇంకోటి ఏంటంటే నేను నైట్ మెడిసిన్ కూడా వేసుకోవాలి కాబట్టి హెవీ ఫుడ్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే వెయిట్ చేస్తుంది కదా అని. 9:30కి వచ్చాను ఫ్రెండ్స్ వాకింగ్కి. ఈరోజు ఎన్ని స్టెప్స్ వేస్తానో తెలీదు. 3000 వరకు వేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈరోజు లేట్ అయిపోయింది. అన్నీ అమ్మే వాళ్ళే. ఓకే, ఫైనల్గా అయితే వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను. టైం అయితే 10 అయింది. టోటల్గా అయితే 2600 వేసాను స్టెప్స్. 2.1 కిలోమీటర్స్ నడిచాను. 114 క్యాలరీస్ అయితే బర్న్ అయ్యాయి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.60 గ్రామ్స్ అయితే ఉన్నానమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 15 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ అన్న అనుకోండి, మొత్తం అయితే అంత తగ్గాను. ముందు రోజు మార్నింగ్ చూసేటప్పటికి 71.75 గ్రామ్స్ ఉండేదాన్ని, ఇప్పుడు 71.60 గ్రామ్స్కి అయితే వచ్చాను. టోటల్గా 15 గ్రామ్స్ అయితే తగ్గాను అనమాట. సో డే 13లో అయితే వెయిట్ అనేది తగ్గాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.